సందర్భంగా వేములవాడ శ్రీ సాయిబాబా ఆలయంలో సాయిబాబాను దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని చెప్పని వేడుకోవడం జరిగింది. వేములవాడ పట్టణంలో సాయిబాబా ఆలయం ఉన్నటువంటి ఆలయ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షులు కార్యవర్గ సభ్యులందరూ కూడా వేకోజాము నుండే వచ్చేటువంటి భక్తులకు చక్కటి ఏర్పాట్లు చేసి స్వామివారి ఆశీస్సులు అందుకునేలా చేయడం, స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అవంతరాలు రాకుండా చూసేటువంటి కార్యక్రమం చేయడం అభినందనీయం. ప్రతి ఏటా కూడా ప్రతినిత్యం వచ్చేటువంటి భక్తులతో పాటు పర్వదిన సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడడము చేయడం అభినందనీయం, ఆనందదాయకం. వారికి ఈ సందర్భంగా ఆలయ కమిటీకి నా వైపు నుంచి శుభాకాంక్షలను తెలియజేస్తూ షిరిడి సాయినాథుడి సన్నిధిలో ఈరోజు లక్షలాది మంది భక్తులు ఆయా ప్రాంతాల్లో, ఆయా పట్టణాల్లో, ఆయా గ్రామాల్లో కూడా సాయిబాబా ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ఆ భక్తి భావము, ఆధ్యాత్మిక చింతనలో ఆ సాయిబాబాను కోరిన కోరికలు తీర్చే క్రమంలో స్వామిని దర్శించుకోవడం, ప్రధానంగా గురువులను పూజించుకునేటువంటి రోజుగా గురువులను విద్యాబుద్ధులు చెప్పి ఉన్నతమైన స్థితిని తీసుకుని పోయినటువంటి సందర్భంలో కూడా ఈ గురు పూర్ణిమ సందర్భంగా గురువులను స్మరించుకునే విధంగా ఆ గురువు చెప్పినటువంటి పాఠాలను నెమరువేసుకునే విధంగా, గురువులను గౌరవించుకునే విధంగా మనం ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు శుభ కార్యక్రమం ఇంట్లో కానీ బ్రాహ్మణోత్తముల చేత ముందుగా మీ తల్లిదండ్రులను, మీ గురువులను, మీ ఇంటి దేవుణ్ణి స్మరించుకోమని చెప్పేటువంటి సందర్భంలో గురువు యొక్క పాత్రను మనకు మన హైందవ సంస్కృతిలో చెప్పే విధంగా మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోయే క్రమంలో గురు పూర్ణిమకు ఒక విశిష్టత ఉంది. ఆ రోజునాడు మనం దేవాలయాలకు వెళ్ళి గురువులను తలుచుకొని సాయినాథుడితో పాటు ఇతరత్ర నిర్ణయం చేసుకొని ఆశీస్సులు అందాలని కోరుకోవడం ఆనవాయితీ వస్తుంది. ఈ సాంప్రదాయాన్ని కాపాడుతూ ముందుకు పోయే క్రమంలో ఆ సాయినాథుడి యొక్క ఆశీస్సులు ప్రాంతంలో అందరికీ అందాలని, అందరూ సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో అశ్వశంతులు ముందుకు సాగాలని చెప్పి ప్రార్థన చేసి చక్కటి వర్షాలు కూడా సమృద్ధిగా పోవాలని, పాడి పంట బ్రహ్మాండంగా పండాలని, తద్వారా ప్రజలందరూ కూడా సుఖసంతృప్తి ఉండే విధాన్ని ముందుకు సాగాలని చెప్పని ఆ సాయినాథుని సందర్భంగా వేడుకుంటూ ఈరోజు వేల పట్టణంలో బారులు తీరి భక్తులు కనిపిస్తూ ఉన్నారు ఉదయం నుంచే. ఆ సందర్భంగా భక్తులందరూ కూడా గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాతో పాటు దర్శించుకున్నటువంటి వేల పట్టణ ప్రముఖులందరికీ కూడా మంచి జరగాలని, భక్తులందరికీ మంచి జరగాలని వేడుకుని మరోసారి సాయినాథుని ఆలయ కమిటీకి సంబంధించినటువంటి పెద్దలకు, అధ్యక్షులతో పాటు కార్యవర్గ సభ్యులందరూ కూడా నేను నా వైపు నుంచి అభ్యర్థన అందజేస్తా ఉన్నా. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు చేస్తాను. అందరికీ నమస్కారం. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రవాన్ స భూమిభ్యస్తుతో వృత్వా అత్యరిష్టత్యశాంగుణం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చవ్యం తామృతత్వశేషానః ఇదం నేనాదిరోహతి యదావానస్య మహిమా అదోऽధ్యాయాగశ్చ పౌరుషः పాదోऽస్య విశ్వభూతాని విపాదస్యామృతం దివి విపాదోద్భవతే పురుషः పాదోऽస్యేహ భవాత్ పునః తతో విశ్వన్యక్రామతో శాసనానసనేయభి తస్మాత్ విరాట జాయత. जय बोलो साईनाथ महाराज की जय। पुष्पम वेदा पुष्पवान महाराज की जय। साईनाथ महाराज की जय। पुष्पवान महाराज की जय। सत्योजातं प्रपद्यामि यज्ञोजाताय वै नमो नमः। भवे भवेनाति भवे भवस्वमां भूद्भवाय नमः।
वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकर्णाय नमो बलविकर्णाय नमो बलाय नमो बलप्रमदनाय नमः सर्वभूतगमनाय नमो मनोन्मनाय नमः घोरेभ्यो तघोरेभ्यो तघोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्तेऽस्तु रुद्रोपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। सद्गुरु साईनाथ देवताभ्यो नमो नमः। पंचामृत अभिषेकान् समर्पयामि। साईनाथ महाराज की जय। साईनाथ महाराज की जय। साईनाथ महाराज की जय। साईनाथ महाराज की जय। साईनाथ अनुग्रह प्रसाद सिद्धिरस्तु मनोभीष्टा फल सिद्धिरस्तु साईश्वर कृपा कटाक्ष सिद्धिरस्तु। सद्गुरुनाथ साईनाथ भगवान की सद्गुरु साईनाथ महाराज की जय।
ప్రభుత్వ పీడ పచ్చకిన ఎప్పుడన్నా శివన 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 అది ఇంకా పిండి పడి ಹೇಳ್ತಾನೆ చందన శ్రీ సాయి నైస్ बोलो साईनाथ महाराज की, बोलो साईनाथ महाराज की। साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय। भारत माता अंदरिकी के तल्ली भारत माता
చాలా మంది తల్లులు నేను చూస్తా ఉన్న దేవాలయం వస్తే జడ కనిపిస్తుంది. పిల్లలకు జడ వేసి ఓపిక కూడా తల్లులకు లేకుండా అవుతాం. కనీసంగా దేవాలయం తీసుకొస్తే ఈ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మొట్టమొదటి తల్లులు. ఆ తల్లులే గురువులు, ప్రథమ గురువులు. మరి ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా దయచేసి ఒక నిర్ణయం తీసుకుంది. దేవాలయంకి వచ్చినట్టయితే దేవాలయ సాంప్రదాయ ప్రకారమే దేవాలయంకి వస్తే బాగుంటుంది. కుంకుమ లేకుండా కనీసంగా డిగ్రీ తీసుకొని దేవాలయం తీసుకొస్తా ఉన్నారు. గాజులు ఉండలేవు. మరి ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనమే. ధర్మాన్ని విస్మరించినట్లయితే ఏ రకంగా ఆలోచించారు. ఈ దేవాలయాల మనుగడ, ఆధ్యాత్మిక మనుగడ ఏదైతే ఉన్నదో మన మీద డిపెండ్. ప్రపంచ దేశాలు చూసినట్టు హిందూ దేశం వేరే దేశం లేదు. బయటపై బ్రతకాలన్న బ్రతకలేని పరిస్థితి. అనేక మంది ఇస్లాం దేశాలు ఉన్నాయి, లేకపోతే క్రిస్టియన్ కంట్రీస్, క్రిస్టియన్కి సంబంధించిన దేశాలు. నా చిన్నప్పుడు చూసుకున్నట్టు 50 సంవత్సరాల కింద ఎక్కడ కూడా దేవాలయ పరిధిలో ఒక చర్చి లేదు. కేవలం 1-2 మసీదులు ఉంటాయి. మనం ఎవరు విమర్శించడం లేదు. మా పాపులేషన్ సంబంధం లేకుండా మతం మార్చే విధంగా, మన పేదరికాన్ని ఆసరా తీసుకుని మతం మార్చే దిశగా అనేక సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. మరి ధర్మం లేకుంటే, హిందూ ధర్మమే లేకుంటే, హిందువులు మనం మైనారిటీగా అయినట్టయితే ఈ దేశాన్ని ఎవరు కాపాడతారో ఒకసారి ఆలోచించాలి. దయచేసి తరువులకు మరొకసారి చెప్తా ఉన్నాం, ధర్మాన్ని మనం కాపాడకుండా దాన్ని నాశనం చేసే పరిస్థితి మాత్రం తీసుకురాకుంటే బాగుంటుంది. ఒక చిన్న పిల్లల స్కూల్కు వస్తే యూనిఫామ్ లేకుండా స్కూల్కు పంపుతారా అని తీసుకుంటారా ఒకసారి ఆలోచించాడు. ఆ స్కూల్ కరెస్పాండెంట్స్ కానీ, టీచర్స్ కానీ. మరి దేవాలయానికి వచ్చేటప్పుడు కూడా సాంప్రదాయ పద్ధతుల్నే మన హిందూ ధర్మాన్ని గౌరవిద్దాం, మనందరినీ గౌరవిద్దాం. నేను మరొకసారి కూడా ఈ ట్రస్ట్ సభ్యులకు ఏదైతున్నదో చాలా రోజులు కూడా, కొన్ని సంవత్సరాల నుంచి కూడా అనేక కష్టపడుతూ కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వారికి భగవంతుడు, సాయిబాబా, రాయలక్ష్మేశ్వర అందరూ కూడా ఆశీర్వాదం కోరుతా ఉన్నారు.
सूर्यमेश्वरीं इंद्रसूर्यागे सर्वभावां महालक्ष्मी उपास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमस्महे సార్ ఒక ఫోటో గ్రూప్ ఫోటో ప్లీజ్. ప్లీజ్ 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 కొంచెం ప్లీజ్ 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 गुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ज्ञानं ब्रह्मानन्दं परमसुखदं देवं ज्ञानमूर्तिं मध्वादीतं गुरुतत्त्वमस्तारक्षम् एकं नित्यं साईनाथ महाराज की जय जय बोलो साईनाथ महाराज की जय। नारायणे नमोस्तुते सदा श्री श्री साई परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धि रत्नो वंशाद गोत्राद साईनाथ महाराज की जय। पुनर्दर्शन प्राप्तिरस्तु। పూర్ణిమ సందర్భంగా మన వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్లోని సాయిబాబా దేవాలయానికి విచ్చేసిన పెద్దలు, ప్రభుత్వ విప్పు మన వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారికి ఘన స్వాగతం తెలియజేస్తూ, మరి మా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు మరి విజయవంతం చేయడానికి మేము ఆహ్వానించినప్పుడల్లా విచ్చేసిన వారికి కృతజ్ఞతం. మరి ఎల్లకాలం ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా పట్టుదలతో మరి ఎంతో శ్రమతో కూడుకున్నటువంటిది. దానిలో మీరు రావడం అనేది మా అందరికీ ఎంతో, మా శ్రమను మా కష్టాన్ని అన్నిటిని మర్చిపోయి మేము చాలా ఆనందంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మాకు ఎల్లకాలం మీ తోడ్పాటు ఉండాలని కోరుకుంటూ
మేమందరం మా సాయి టెంపుల్ ట్రస్ట్ తరఫున మీకు కృతజ్ఞతగా ఉంటున్నామని తెలియజేస్తున్నాం.